విజయదారి. లోకంలో కొందరు తమ బుద్ధి విశేషంతో, అపార అనుభవంతో ఎలాంటి సమస్యలైనా తేలిగ్గా ఎదుర్కొంటారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోగల ఆ సామర్థ్యాన్ని స్వయం ప్రతిపత్తి అనొచ్చు. ఆ క్రమంలో విజయం సాధించినప్పుడు తమపై తమకు నమ్మకం పెరుగుతూ వస్తుంది. ఆధ్యాత్మిక పరిభాషలో పౌరుషం అంటే అదే. మరికొందరు ప్రతి విషయానికి దేవుడి సాయం ఆశిస్తారు. తమ చిత్తాన్ని దైవానికి అంకితం చేసి కోరికల్ని ప్రార్థన రూపంలో భగవంతుడికి నివేదిస్తూ ఉంటారు. ఆ క్రమంలో గెలుపొందినప్పుడల్లా వారికి దేవుడిపై నమ్మకం మరింత బలపడుతుంది. అలా తమని తాము దైవానికి సమర్పణ చేసుకోవడమే శరణాగతి. ఆ మార్గంలో దక్కిన విజయాన్ని దైవికత అంటారు. దైవ పౌరుషాల మధ్య సమన్వయం చేకూరితే సంపూర్ణ విజయం సిద్ధిస్తుంది. అర్జునుడికి లభించింది అదే. పూర్తి సామర్థ్యంతో, పరాక్రమంతో తానే యుద్ధం చేసిన కీలక సమయాల్లో మాత్రం కృష్ణుడి సహకారాన్ని స్వీకరించాడు. దైవ పౌరుషాల ఆ మేలి కలయిక కిరీటికి గొప్ప విజయం అందించింది. శిశుపాల వధలో మాఘకవి ఆ కలుపుకోలు ధోరణి వివరిస్తూ విద్వాంసుడు పూర్తిగా దైవంపై ఆధారపడడం, అలానంతా తన ప్రతిభే అని పొరపడడం, సత్కవులకు శబ్దం అర్థం రెండూ అవసరమైనట్లే విజేతల విషయంలో దైవ పౌరుషాలు ఒకటవ్వాలన్నాడు. ఆధునిక యుగంలో ఈ సూత్రాన్ని విజయవంతంగా అమలు చేసిన వారిలో భారత పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అగ్రగణ్యులు. ఆది నుంచి దైవాన్ని నా కార్యకలాపాల్లో భాగస్వామిగా నమ్మడం అలవాటు. విధుల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడం అన్ని వేళలా సాధ్యం కాదని, అది నా శక్తికి మించిందని నాకు తెలుసు. నా సామర్థ్యాన్ని ముందు అంచనా వేసుకుని దాన్ని 50% పెంచి నన్ను నేను దేవుడి చేతులకు సమర్పించుకుంటాను. ఆ తరహా సమిష్టి భాగస్వామ్యంలో నేను అదనపు శక్తి పొందడమే కాక, అది నిజంగా నా ద్వారానే ప్రసరిస్తున్న అనుభూతిని సైతం స్వయంగా ఆస్వాదించాను. దేవుడి రాజ్యం నీలోనే ఆ శక్తి రూపంలో ఉంటుందని నిశ్చయంగా చెప్పగలనంటూ తన ఆత్మకథలో చెప్పుకున్నారు. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. కానీ శరణాగతి మనకి మనమే చేసుకొని భగవంతుడికి అర్పించుకోవాలి.